ఈ రోజు మీ ముందుకైతే ఒక ధర్మ రక్షకుని అయితే తీసుకొచ్చిన. ధర్మం కోసం ప్రాణాలు కూడా తెగించి ముందుకెళ్లే యోధుడనే చెప్పొచ్చు. మీరు అసలు ముస్లిమ్స్ కి ఒక మనిషి లెక్క కూడా ట్రీట్ చేయరంట. ఎందుకంటే హిందూ ముస్లిం అని కూడా నా దేశానికి ఎవరైనా అగేన్స్ట్ ఉంటే వానికి నేను అగేన్స్ట్. సాయిబాబా అనేటైనా దేవుడు కాదు, మన ఫకీర్. ఆయన మనం గోమాతను తల్లిలాగా మనం అది చేస్తాం. గుడి మీద ఎట్లాంటి అపచారం జరగలేదు, కానీ ఇప్పుడైతే ఏకంగా ఈ రోజే జరిగిన ఇన్సిడెంట్ అన్న శివలింగం పైన కాలు పెట్టిండు. భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా మనం ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్క హిందూ. కఠిన శిక్ష, వీలైతే వాళ్ళకి ఎన్కౌంటర్ కూడా వేయాలి. అయితే వేములవాడ దర్గా ఉందన్న, మన శివుడి గుడి పక్కనే ఉంటది. మరి మీరు మొక్కనియరు. మీరు ఏం చూసుకొని ఒక డైరెక్ట్ గా మెసేజ్ చేసి అరే వార్నింగ్ ఇచ్చి గురుస్వామి కానీ కన్యాస్వామి కానీ ఏ స్వామిలు అయినా కూడా దర్గాకి వెళ్ళి అంత గొప్ప శబరిమల స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు. ఎందుకన్నా మన సనాతన ధర్మం మీద రుద్దిర్రో సెక్యులరిజం భావాలు మన మీద దింపనికి. రీసెంట్ గా రిలీజ్ అయిన చావా మూవీని చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. సో దానివల్ల చాలా మంది హిందూస్ మేలుకున్నారు. ఎవరైతే కాంగ్రెస్ మన తెలంగాణ 70 years మనకు చరిత్ర అని చెప్పాలి. సో ఇవన్నీ చేయడానికి మీకేం అవసరం? వాళ్ళు రియల్ హీరోస్. ఎవరైతే గోరక్ష చేస్తారో గుళ్ళని కాపాడేటోళ్ళు కానీ ధర్మాన్ని కాపాడేటోళ్ళు కానీ రియల్ హీరోస్ వాళ్ళు. హిందూస్ ఏ స్థితిలో ఉన్నారంటే కుక్కని కుక్కింగ్కి తీసుకెళ్ళి బాత్రూమ్ చేయించేంత టైం ఉంది, కానీ తన పిల్లలని చేతులు పట్టుకొని గుడికి తీసుకెళ్లే టైం లేదు. మన బల్కంపేట జాతర కానీ గోల్కొండ బోనాలు కానీ ఇలా గణేష్ పండుగ కానీ తాగి మనోళ్ళే కొట్టుకుంటారు అన్న. నేనైతే ప్రతి ఒక్క హిందూ అన్నదమ్ములకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మనం కొట్లాడుతుంటే అవతలోడు చూసి నవ్వుతుండు.